హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక టేస్టీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపించబోతున్నా. పిల్లల లంచ్ బాక్స్‌కైనా, పెద్దల లంచ్ బాక్స్‌కైనా చాలా చాలా రుచిగా ఉంటుంది. క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి మరి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. అంత టేస్టీగా ఈ రైస్ ఉంటుంది. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి ఒక్కసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఇందుకోసం ఒక కప్పు కొలతతో బియ్యాన్ని తీసుకోవాలి. ఒక బౌల్‌లోకి వేసేసుకొని, ఇందులోకి నీళ్ళని వేసి 2 లేదా 3 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత, బియ్యం మునిగేంత వరకు నీళ్ళను పోసి మూత పెట్టి 30 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా బియ్యంని నానబెట్టి వంట చేశామంటే అన్నం మనకి బాగా పొడి పొడిగా, సాఫ్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని, అందులోకి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగం, ఒక దాల్చిన చెక్కను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కాస్త ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని, వీటిని కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్‌లోనే మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 లేదా 5 జీడిపప్పు ముక్కల్ని, 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని వీటిని కూడా కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకొని, ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే టమోటాలు బాగా పండినవి తీసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. ఈ టమోటాల్ని లో ఫ్లేమ్‌లో మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టమోటాలు ఈ విధంగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకొని, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. ఉంటే పుదీనాను కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలిపి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్నంతా కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ బౌల్‌లోకి వేసుకొని సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి నీళ్లు మనకి అవసరం పడవండి. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి ఒక 2, 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. చాలా నైస్‌గా కట్ చేసుకున్నామంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని, అలాగే 3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని ఈ జీలకర్రని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఇందాక ఆ పేస్ట్‌ని మొత్తం ఇందులోకి వేసేసుకొని లో ఫ్లేమ్‌లోనే బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి మీరు తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఈ మసాలానంతా కూడా మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదా! ఆ బియ్యాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని, అలాగే ఇందులోకి ఇక్కడ నేను కొద్దిగా మీగడని వేస్తున్నాను. ఇది పాల పైన ఉండే మీగడ. పాల మీద ఉన్న మీగడైనా సరే, పెరుగు మీద ఉన్న మీగడైనా సరే వేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. ఇవి 2 లేకోకుంటే మనం బటర్‌ని కానీ, నెయ్యిని కానీ వేసుకోవచ్చు. కాకపోతే పాల మీగడ కానీ, పెరుగు మీగడ కానీ ప్రతి ఒక్కరింట్లో అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి ఇది మీకు చూపిస్తున్నాను. ఇలా మీగడని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రైస్‌కంతా మసాలా అంటేంత వరకు కలిపి తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అంటే ఒక గ్లాస్ వేసేసి మరొక 3/4 కప్పు నీళ్ళని వేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అదే ప్లేస్‌లో మీరు బాస్మతి రైస్ తీసుకుంటున్నట్టయితే 1.5 కప్పు తీసుకోండి. మనకి సరిపోతాయి. ఇక్కడ మనం నార్మల్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి 1 కప్పు తీసుకున్నామంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి తర్వాత ఉప్పు సరిపడిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టి 2 విజిల్స్ ఉడికించుకున్నామంటే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. చూస్తున్నారుగా, మీకు 2 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అన్నం ఎంత పొడిగా వచ్చిందో, చాలా చాలా పొడిగా వస్తుంది. నేను చెప్పిన కొలతల్లో మీరు నీళ్ళని తీసుకున్నారంటే. అంతేకాకుండా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. ఇందులోకి మనం అన్నీ కూడా వేసుకున్నాం. టమోటా వేసాం, జీడిపప్పు వేసాం, ఉల్లిపాయ వేసాం. ఇలా అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు రైతాని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ వీడియో చూసారు కదా! ఒకసారి నేను చేసిన విధానంలో రైస్‌ని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.